హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్బి కాన్సెప్ట్స్. ఈరోజు మనం లాస్ ఆఫ్ మోషన్లో పుల్లీ ప్రాబ్లమ్స్ ఫర్ ఏపీ ఎంసెట్ 2024 ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. దానికన్నా ముందుగా దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ని ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఫస్ట్, ఈ పుల్లీ ప్రాబ్లమ్స్ అనేవి కనెక్టెడ్ బాడీస్ కాన్సెప్ట్లోకి వస్తాయి. కనెక్టెడ్ బాడీస్ దీనిలో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే 3 masses of mass m1 m2 m3. These are connected by a massless string. So it is pulled by an external force F. So due to this force, m3 pulls m2 and m1, so that a tension T, that is T2 andamu, which is developed in the body string connected masses m1 and m2 and m3, and another tension T1 is developed in the string connected between m1 and m2 అనుకున్నట్లయితే. సో దీని నుంచి మనకి massless string కాబట్టి the total system moves with uniform acceleration a. ఓకే, సో ఫ్రమ్ దీని మీద మనకు ఫార్ములాస్ తీసుకున్నట్లయితే న్యూటన్ సెకండ్ లా నుంచి F is equal to ma కాబట్టి సమ్ ఆఫ్ ది మాసెస్, దట్ ఈజ్ m1 ప్లస్ m2 ప్లస్ m3 ఇంటూ యాక్సిలరేషన్. దీని నుంచి సిస్టమ్ యొక్క యాక్సిలరేషన్ ఎంత అవుతుంది? F బై m1 ప్లస్ m2 ప్లస్ m3. సో ఇప్పుడు మనకి T1 T2ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. T1 చూసుకున్నట్లయితే ఓన్లీ మాస్ m1 పుల్ చేస్తుంది, దెర్ ఈజ్ నో కౌంటర్ ఫోర్స్. కాబట్టి T1 సింప్లీ m1a, ఏ ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే m1a అంటే m1f బై m1 ప్లస్ m2 ప్లస్ m3. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ రాద్దాం. m1f బై m1 ప్లస్ m2 ప్లస్ m3. నెక్స్ట్ T2 విషయంలో చూసుకున్నట్లయితే మనకి T2 కావాలి అంటే ఇప్పుడు మనం m2ని కన్సిడర్ చేసుకున్నట్లయితే దీని మీద T2 యాక్ట్ అవుతుంది, ఆపోజిట్లో T1 యాక్ట్ అవుతుంది. సో న్యూటన్ సెకండ్ లా నుంచి T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు m2a అవుతుంది. కాబట్టి మనకి T1 అంటే తెలుసు m1a అని, అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకో. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? m1 ప్లస్ m2 ఇంటూ a, దిస్ ఈజ్ T2. సో ఇప్పుడు మనకి ఫార్ములా m1 ప్లస్ m2 ఇంటూ a అంటే f బై m1 ప్లస్ m2 ప్లస్ m3, దిస్ ఈజ్ T1 T2. ఇక్కడ మనం ఎప్పుడు బ్లైండ్గా ఫార్ములాని బై హార్ట్ చేయకూడదు, ఎందుకంటే పొజిషన్ ఆఫ్ ది మాసెస్ మారుస్తాడు, అలాగే ఫోర్స్ మార్చవచ్చు. కాబట్టి మనం ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది, బాడీస్ ఎటువైపు వెళ్తున్నాయి, అలాగే పొజిషన్ ఆఫ్ బాడీస్ కూడా గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకొని ఈక్వేషన్ని రాసుకోవాలి. ఇది మనకి కనెక్టెడ్ బాడీస్లో మాసెస్ ఆర్ కనెక్టెడ్ బై ఏ మాస్లెస్ స్ట్రింగ్ అండ్ దీస్ ఆర్ పుల్డ్ బై ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ F అనుకున్నట్లయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు అట్వర్డ్స్ మిషన్ అనేది ఇది హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉంది ఇక్కడ ఈ ప్రాబ్లం. ఇప్పుడు అట్వర్డ్స్ మిషన్ అంటే పుల్లీ 2 masses ఆర్ కనెక్టెడ్ బై ఏ మాస్లెస్ పుల్లీ అండ్ మాస్లెస్ స్ట్రింగ్. సో ఇక్కడ మనకి ఈ 2 ends ఆఫ్ ది స్ట్రింగ్కి 2 masses m1 అండ్ m2 కనెక్ట్ చేసినట్లయితే దిస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ అట్వర్డ్స్ మిషన్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన కండిషన్ m1 ఈజ్ గ్రేటర్ దెన్ m2. సో ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్ అండ్ పుల్లీ ఈజ్ మాస్లెస్ and it is suspended by a slab or rigid support అనుకుందాం. సో దిస్ ఈజ్ ద రిజిడ్ సపోర్ట్ ఎస్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఇది మాస్లెస్ కాబట్టి దీనిలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ పొసెస్ సేమ్ యాక్సిలరేషన్ డ్యూ టు ది మాసెస్ m1 అండ్ m2. సో మనకి టెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ది అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్, వెయిట్ ఈజ్ యాక్ట్స్ డౌన్వర్డ్స్. సో దీని మీద చూసుకున్నట్లయితే m1g డౌన్వర్డ్స్, m2 పైకి వెళ్ళినప్పటికీ m2g అనేది కూడా డౌన్వర్డ్సే ఉంటుంది వెయిట్. The system, when it is released from rest,
released from rest, m1 moves downward and m2 moves upward. So now our aim is to calculate acceleration of the system and tension in the string. Finally, what is the force acting on this slab or the string connected to the pulley? ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ టీ డాష్ అన్నాము. సో ఇక్కడ మనం వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి వీ మస్ట్ యూజ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. అక్కడ కూడా వాడాము, ఇక్కడ కూడా అదే వాడతాము. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏం లేదు, మాస్ని మనం పాయింట్ మాస్గా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు డిఫైన్ యాక్సిస్. ఓకే, యాక్సిస్ని డిఫైన్ చేసుకొని తర్వాత దీని మీద యాక్ట్ అయ్యేటువంటి ఫోర్సెస్ని డిఫైన్ చేసుకోవాలి. సో ఫోర్సెస్ని డిఫైన్ చేసి వాట్ ఈస్ ద అన్నోన్ ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో బై అప్లయింగ్ న్యూటన్స్ సెకండ్ లా. ఓకే, లాస్ ఆఫ్ మోషన్ అప్లై చేసుకొని మనం రిక్వైర్డ్ క్వాంటిటీని మనం మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం m1కి అప్లై చేసినట్లయితే ఫర్ m1 చూడండి, m1 కిందకు వస్తుంది కాబట్టి m1g డౌన్వర్డ్స్, t అప్వర్డ్స్, బట్ ఇట్ ఈస్ ది డామినేటెడ్ కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ m1g మైనస్ t ఈజ్ ఈక్వల్ టు మూవింగ్ విత్ అన్ యాక్సలరేషన్ కాబట్టి చూడండి F ఈజ్ ఈక్వల్ టు ma. సరిపోయింది కదా. నెక్స్ట్ m2 తీసుకున్నట్లయితే m2 పైకి వెళ్తుంది అంటే టెన్షన్ ఈజ్ డామినేటెడ్. సో t మైనస్ m2g ఈజ్ ఈక్వల్స్ టు m2a. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే టెన్షన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ g కామన్గా ఉంది, m1 మైనస్ m2, ఇక్కడ a కామన్గా ఉంది, m1 ప్లస్ m2. సో యాక్సిలరేషన్ వచ్చేసింది మనకి m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఇప్పుడు యాక్సిలరేషన్ తీసుకెళ్ళి ఎనీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ కెన్ గెట్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 2m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. సో అగైన్ మనం ఏమనుకున్నాం, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది స్ట్రింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది రిజిడ్ సపోర్ట్ ఆర్ స్లాబ్. దాన్ని మనం దేంతో ఇండికేట్ చేసాం, టీ డాష్. ఇప్పుడు మనం అది చూసినట్లయితే దిస్ ఈజ్ ది టీ డాష్ అండ్ దీని మీద యాక్ట్ అవుతున్న టూ ఫోర్సెస్ టీ అండ్ టీ. కాబట్టి టీ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు దీని నుంచి 2t అవుతుంది. దట్ ఈస్ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు 4m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. బికాస్ t ఈజ్ 2m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ t. దట్ ఈస్ 4m1 m2 by m1 plus m2 into g is the Atwood's mission. దీనిలో మనకి యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ t dash is the force acting on the string connected to the pulley which weighs the two masses. ఓకే, దీన్ని మనం Atwood's mission అంటున్నాం. నెక్స్ట్ దీని మీదే ఇంకొక డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మనకి సో టూ బాడీస్ తీసుకుంటున్నాము. వన్ బాడీ ఈజ్ ఆన్ హారిజాంటల్ సర్ఫేస్. అంటే ఒక టేబుల్ తీసుకుందాం. దిస్ ఈజ్ ద పుల్లీ, పుల్లీ ఈజ్ హియర్. పుల్లీని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాము. వన్ బాడీ ఈజ్ ఆన్ ది హారిజాంటల్ సర్ఫేస్. ఇక్కడ కూడా మనం ఏం తీసుకుంటున్నాం, m1 ఈజ్ గ్రేటర్ దెన్ m2. ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రతి కేసు కూడా m1 ఈజ్ గ్రేటర్ దెన్ m2. సో దిస్ ఈజ్ m2. సో ఇప్పుడు దీని యొక్క వెయిట్ డౌన్వర్డ్స్ కాబట్టి దీన్ని కౌంటర్ చేసే ఫోర్స్ టెన్షన్. ఇప్పుడు మరి ఇది పుల్ చేస్తుంది కాబట్టి టెన్షన్ ఈజ్ టీ. దీని మీద నార్మల్ రియాక్షన్ పైకి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ m2g అనేది డౌన్వర్డ్స్. హియర్ నార్మల్ రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ m2g సో దట్ దెర్ ఈజ్ నో వర్టికల్ మోషన్ ఆఫ్ ది బాడీ. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని కౌంటర్ చేసే ఫోర్స్ లేదు కాబట్టి t is equal to m2a because the total system is moving with an acceleration a అనుకుందాం. m1 is greater than m2 కాబట్టి సిస్టమ్ మూవ్ డౌన్వర్డ్స్. ఓకే, ఇక్కడ మనం సేమ్ ఇందాకలానే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ m1 గీసుకున్నట్లయితే ఇది కిందకు వస్తుంది కాబట్టి m1g మైనస్ t ఈజ్ ఈక్వల్ టు m1a. m2 గీసుకున్నట్లయితే ఇది ఇట్లా ఆగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకేమవుతుంది, t కౌంటర్ ఫోర్స్ లేదు కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు m2a. సో ఈ రెండు ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసుకుంటే అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే వీ కెన్ గెట్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు m1 బై m1 ప్లస్ m2 ఇంటూ ఏమొస్తుంది, g వస్తుంది. ఇది g.
నెక్స్ట్ టెన్షన్ చూసుకున్నట్లయితే ఆన్ సబ్స్టిట్యూటింగ్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది, m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. సో మరి ఇక్కడ పుల్లీ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పుల్లీ ఈజ్ నథింగ్ బట్ t డాష్ లైక్ దిస్. ఇది మనకి సిస్టమ్, ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఏముంది మనకి టెన్షన్ T ఉంది, ఈ డైరెక్షన్లో టెన్షన్ T ఉంది. సో ఇప్పుడు వీటి యొక్క రిజల్టెంట్ ఎంత అవుతుంది, t డాష్. సో పారలలోగ్రామ్ నుంచి చేసుకున్నట్లయితే మనకి 90 degrees ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ దీస్ టూ. సో magnitude becomes t square plus t square, that is √2 into t. సో ఇప్పుడు √2 into t అంటే ఎంత అవుతుంది, m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఇది మనకి ఈక్వేషన్స్, యాక్సలరేషన్, టెన్షన్ అండ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పుల్లీ. ఓకేనా, ఇది ఒక కేసు. నెక్స్ట్ కేసు తీసుకున్నట్లయితే మనకి ఇంక్లైన్డ్ సర్ఫేస్ మీద టూ బాడీస్ని మనం సస్పెండ్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఇంక్లైన్డ్ సర్ఫేస్, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈజ్ థీటా. దిస్ ఈజ్ ద పుల్లీ. ఇక్కడ మనం పుల్లీని తీసుకున్నట్లయితే పుల్లీ ఈజ్ దిస్. దీని నుంచి ఒక బాడీ డౌన్వర్డ్ m1 అండ్ ఇక్కడ m2. దిస్ ఈజ్ m2. అగైన్ ఇక్కడ కూడా ఏంటి, m1 ఈజ్ గ్రేటర్ దెన్ m2 కాబట్టి దిస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్. సో m1g, ఇది t అనే టెన్షన్. మనకి బాడీ సిస్టమ్ అనేది ఇటువైపు మూవ్ అవుతుంది విత్ అన్ యాక్సలరేషన్ a. ఇప్పుడు ఈ బాడీలో చూసుకుంటే దిస్ ఈజ్ ద టెన్షన్. మన టెన్షన్ ఇక్కడ ఇప్పుడు ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది కాబట్టి m2g, దిస్ ఈజ్ ది వెయిట్ ఆఫ్ ది బ్లాక్. దీన్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఇది తీటా కాబట్టి ఇది 90, ఇది 90 మైనస్ తీటా, దెన్ ఇది ఈజ్ తీటా. దిస్ ఈజ్ m2g కాస్ తీటా, అడ్జసెంట్ సైడ్ కాబట్టి. దీన్ని కౌంటర్ చేసేది m2g sin theta. Now this block moves upwards with an acceleration a. సో ఇక్కడ కూడా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వాడినట్లయితే ఫర్ m1 ఇదిగోండి బాడీ కిందకు వస్తుంది కాబట్టి m1g మైనస్ t ఈజ్ ఈక్వల్ టు m1a అండ్ ఫర్ m2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏంటి టెన్షన్ పైకి ఉంది, ఇది లాగుతుంది, దీన్ని కౌంటర్ చేస్తుంది కాబట్టి t మైనస్ m2g sin theta ఈజ్ ఈక్వల్ టు m2a. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే టెన్షన్ క్యాన్సిల్ అవుతుంది. g కామన్ తీసినట్లయితే మనకేమొస్తుంది, యాక్సలరేషన్ తెచ్చుకోవచ్చు బికాజ్ ఇది ఈజ్ కామన్ హియర్. సో యాక్సలరేషన్ ఎంత అవుతుంది, m1 మైనస్ m2 sin theta బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఇప్పుడు ఏం తీసుకెళ్ళి మనం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే టెన్షన్ ఎంత అవుతుంది, ఇప్పుడు మనకి దీనిలో m1 m2 1 ప్లస్ sin theta 1 ప్లస్ sin theta బై m1 ప్లస్ m2 ఇంటూ g. దిస్ ఈజ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. మనకు కావాల్సింది ఇప్పుడు పుల్లీ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్. మనకి డయాగ్రామ్ ఈజ్ దిస్, ఇటువైపు టెన్షన్ ఉంది, ఇటువైపు టెన్షన్ ఉంది. దిస్ ఈజ్ ద పుల్లీ, దిస్ ఈజ్ ద రిజల్టెంట్. ఇది తీటా, ఇది 90, దిస్ ఈజ్ 90 మైనస్ తీటా. సో దిస్ యాంగిల్ ఈజ్ 90 మైనస్ తీటా కాబట్టి సేమ్ ఫార్ములా, magnitudes equal theta is the angle అంటే 90 minus theta is the angle, then resultant becomes ఏమవుతుంది మనకి పారలలోగ్రామ్లో చూసుకున్నట్లయితే 2p cos theta by 2. ఇక్కడ p ప్లేస్లో ఎవరున్నారు, టెన్షన్ ఉంది కాబట్టి 2t cos theta అంటే ఎంత 90 minus theta by 2. సో వాడిచ్చిన యాంగిల్ని బట్టి మనం తీటాని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్స్ ఆన్ ది పుల్లీ అనేది వస్తుంది డ్యూ టు దీస్ టూ మాసెస్. ఓకే, దీస్ ఆర్ ది త్రీ ఈక్వేషన్స్. a is equal to m1 minus m2 sin theta by m1 plus m2 into g. టెన్షన్ అలాగే ఫోర్స్. నెక్స్ట్ ఇంకొక కేసు చూసుకున్నట్లయితే మనకి థర్డ్ కేసు. దిస్ ఇస్ ఆల్సో ఇంక్లైన్డ్ సర్ఫేస్ బట్ షేప్ ఈజ్ ట్రయాంగిల్. దీనిలో మనకి ఇక్కడ ఆల్ఫా ఈజ్ వన్ యాంగిల్, బీటా ఈజ్ ది అనదర్ యాంగిల్. నా పుల్లీ ఈజ్ హియర్, పుల్లీ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ పుల్లీని బేస్ చేసుకొని మనకి టూ బాడీస్ సస్పెండ్ చేశాడు. దిస్ ఈజ్ m1 అండ్ దిస్ ఈజ్ m2. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వెయిట్ m1g డౌన్వర్డ్స్, దీన్ని రిజాల్వ్ చేస్తే ఇది తీటా అవుతుంది.
m1g cos alpha, this is m1g sin alpha. దీన్ని కౌంటర్ చేస్తున్న ఫోర్స్ మనకి టెన్షన్ T. దీన్ని కూడా మనం రిజాల్వ్ చేసుకున్నట్లయితే m2g, this is beta, this is m2g cos beta. దీన్ని కౌంటర్ చేస్తుంది m2g sin beta. మరి దీన్ని కౌంటర్ చేసేది ఎవరు? టెన్షన్ T. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా m1 is greater than ma కాబట్టి సిస్టమ్ మూవ్స్ ఇన్ దిస్ డైరెక్షన్ విత్ అన్ యాక్సిలరేషన్ a. ఇక్కడ మళ్ళీ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాస్తే m1కి బాడీ ఇటువైపు జరుగుతుంది కాబట్టి m1g sin alpha minus t is equal to m1a. ఫర్ m2 ఇది పైకి వెళ్తుంది అంటే t డామినేషన్ కాబట్టి m2g sin beta is equal to m2a. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నట్లయితే మనకి యాక్సిలరేషన్ టెన్షన్ క్యాన్సిల్ అవుతుంది, g కామన్ తీస్తే m1 sin alpha m2 sin beta by m1 plus m2 ఇక్కడ ఏ కామన్ కాబట్టి ఇంటూ g. ఇప్పుడు మనం దీన్ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ కెన్ గెట్ టెన్షన్ దట్ ఈస్ m1 m2 sin alpha plus sin beta by m1 plus m2 into g. This is the tension. ఇప్పుడు t డాష్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది? ఇది కాబట్టి 180 మైనస్ థీటా. దిస్ ఈజ్ ది ఇదిగోండి టెన్షన్ దిస్ ఈజ్ ద రిజల్టెంట్ యాంగిల్ ఈజ్ 180 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా కాబట్టి దిస్ ఈజ్ కింద రాద్దాం t dash is equals to 2t cos 180 minus alpha plus beta by 2. ఇవి మనకి ఈక్వేషన్స్ ఫర్ యాక్సిలరేషన్, టెన్షన్ అలాగే ఫోర్స్ ఆన్ ది పుల్లీ. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. దీని మీద ఇచ్చినటువంటి క్వశ్చన్ 2019 క్వశ్చన్ ఏమంటున్నాడు? 2 blocks A and B of masses 1.5 kg and 0.5 kg respectively are connected by a massless inextinguishable string passing over a frictionless pulley as shown in the figure. Block A is lifted until the block B touches the ground and then block A is released. The initial height of the block A is 80 centimeters when the block B just touches the ground. The maximum height reached by block B from the ground after the block A falls on the ground is. సో మనకి ఇచ్చిన డేటా చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడన్నా 2019. మాస్ ఆఫ్ బ్లాక్ ఏ ఈజ్ 1.5 kg, మాస్ ఆఫ్ బ్లాక్ బి ఈజ్ 0.5 kg. సో ఇనీషియల్ డిస్టెన్స్ ఎంత అన్నాడు? 80 సెంటీమీటర్స్ అన్నాడు. సో ఇనీషియల్ డిస్టెన్స్ ఎస్ఐ రాద్దాము, దట్ ఈజ్ 80 సెంటీమీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ 0.8 మీటర్స్. అయితే వాట్ ఈజ్ ద హైట్ రైజ్డ్ బై ది బాడీ? ఇప్పుడు మనకి ఇచ్చిన డయాగ్రామ్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ పుల్లింగ్ అండ్ టూ బాడీస్ ఏ అండ్ బి. బాడీ బి ఈజ్ ఆన్ గ్రౌండ్. మన ఏని రైజ్ చేయడం వల్ల బి అనేది గ్రౌండ్ని టచ్ అయింది. సో దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ఏ. సో వెన్ ద బ్లాక్ బి ఆర్ బాడీ బి టచెస్ ది గ్రౌండ్, ఇట్ ఈస్ ఏంటిది? ఏ అనేది 80 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఉంది ఇప్పుడు ఏ అనేది. అయితే ఇప్పుడు సడన్లీ ద బ్లాక్ ఏ ఈజ్ రిలీజ్డ్, దెన్ బాడీ ఏ దీని యొక్క మాస్ 1.5 kg, దీని మాస్ 0.5 kg. దిస్ ఈజ్ మోర్ మాస్ కాబట్టి ఇది సడన్గా కిందకు వచ్చినప్పుడు రైజ్ అయ్యి మరి ఏమవుతుంది? టెన్షన్ వల్ల కొంచెం పైకి వెళ్తుంది, 80 సెంటీమీటర్స్ కన్నా కొంచెం వెళ్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఎంత హైట్ అది రైజ్ అయింది బ్లాక్ బి అనేది. సో ఇచ్చిన డేటాని ఇది మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎడ్వర్డ్స్ మిషన్. ఓకే, సో ఇది 2 బాడీ సిస్టమ్. దీనిలో ముందు మనం యాక్సిలరేషన్ కనుక్కున్నట్లయితే యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్.
Okay, acceleration A is equal to, so this is moving upward and this is moving downwards with the same acceleration. సో ఇప్పుడు మనకేమవుతుంది, మాస్ ఆఫ్ ఏ మైనస్ మాస్ ఆఫ్ బి బై మాస్ ఆఫ్ ఏ ప్లస్ మాస్ ఆఫ్ బి ఇంటూ జి. మాస్ ఆఫ్ ఏ అంతా 1.5 మైనస్ 0.5 బై 1.5 ప్లస్ 0.5 ఇంటూ జీ 10. సో 0.5 పోతుంది కాబట్టి 1 బై ఇదంతా అవుతుంది 2 అవుతుంది ఇంటూ 10. సో దిస్ ఈజ్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ సిస్టమ్ మొత్తం ఇప్పుడు ఎంత యాక్సలరేషన్ వెళ్తుంది, 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ద బాడీ రైజెస్ ఆర్ మూవ్స్ అప్వర్డ్స్ విత్ అన్ యాక్సలరేషన్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి సో బాడీ టచ్ అయ్యేసరికి దాని వెలాసిటీ ఎంత ఉందో చూద్దాం. ఆ వెలాసిటీతోనే ఇట్ రైజెస్ సో సమ్ హైట్ మోర్ దెన్ 80 సెంటీమీటర్స్. కాబట్టి ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ బాడీ బి at లేదా జస్ట్ ఏ టచెస్ ది గ్రౌండ్ మాట్లాడదాం. దీన్ని మనం v స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as నుంచి రాసినట్లయితే u0. సో v ఈజ్ ఈక్వల్ టు 2as అండర్ రూట్. దిస్ ఈజ్ 2 ఇంటూ 5 యాక్సలరేషన్. డిస్టెన్స్ అక్కడ ఇది ఇనీషియల్ వెలాసిటీగా పనికి వస్తుంది. ఎంత ఉన్నప్పుడు ఇది 0.8 మీటర్స్ అండర్ రూట్. సో 2 5 10 కాబట్టి ఇది 8 అవుతుంది. దాన్ని మనం 2√2 మీటర్ పర్ సెకండ్ అంటే ఏ గ్రౌండ్ని టచ్ అయ్యేసరికి బ్లాక్కి ఉన్నటువంటి వెలాసిటీ అంతా 2 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు బ్లాక్ ఏ దీన్ని టచ్ అయినప్పుడు ఏ సపోజ్ ఇక్కడ ఉందాం అనుకున్నాం, ఈ వెలాసిటీ ఇప్పుడు ఇది సర్టన్ హైట్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే ద వెలాసిటీ అట్ దిస్ పొజిషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇనీషియల్ వెలాసిటీ. సో ద బాడీ రైజెస్ టు ఏ మ్యాక్సిమం హైట్. సో హైట్ రైజ్డ్ బై బ్లాక్ ఆర్ బాడీ బి ఈజ్ 80 కన్నా ఇంకెంత రైజ్ అవుతుంది. దట్ ఈజ్ గివెన్ బై, ఇప్పుడు ఏమన్నా ఇనీషియల్ హైట్ ఎలాగో ఎస్ఐ కాబట్టి ఇది రైజ్ అయినటువంటి హైట్ని హెచ్ అంటున్నాను. ఇనీషియల్ వెలాసిటీ v స్క్వేర్ బై 2g. సో v ఎంత మనకి ఇక్కడ 2√2 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ 10 4 ఇంటూ 2 బై 4 ఇంటూ 2 బై 2 ఇంటూ 10. సో మనకి 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది, ఇక్కడ 2 ఇక్కడ 5. 2 by 5 అంటే దట్ మీన్స్ 0.4 మీటర్స్. ఓకే, మనకు కావాల్సింది ఏంటిది, టోటల్ హైట్. టోటల్ హైట్ కావాలి కాబట్టి ఇది రైట్ చేద్దాం. సో టోటల్ హైట్ రీచ్డ్ బై బాడీ ఆర్ బ్లాక్ బి ఫ్రమ్ గ్రౌండ్ ఈజ్, దీన్ని మనం ఏమన్నాం ఇప్పుడు ఎస్ అన్నాం. ఇక్కడ ఎస్ పెట్టి క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఎస్, దట్ ఈజ్ ఎస్ఐ ప్లస్ హెచ్. ఎస్ఐ అంత మనకి 80 సెంటీమీటర్స్ ప్లస్ 0.4 మీటర్ మీన్స్ 40 సెంటీమీటర్స్. కాబట్టి దిస్ ఈజ్ 120 సెంటీమీటర్స్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A system containing masses and pulleys connected on an inclined plane is shown in the figure. If the system is in equilibrium, then the value of m is. So మనకి బాడీస్ని చూడండి, ఇంక్లైన్ ప్లేన్ మీద ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఇంక్లైన్ ప్లేన్ మీద ఒక ఆబ్జెక్ట్, pulley is connected like this. దీని మీద ఒక బాడీ, దీని యొక్క మాస్ m అన్నాడు. Another mass is taken on the inclined surface whose mass is 2 kg. This is connected to the pulley and this mass is connected to a vertical pulley
Okay, this is 1 kg mass. Now 2 kg యొక్క weight downwards ఉంటుంది, but there is a force which acts T అనుకుందాం. దీన్ని T is the tension in the string, same tension is దీన్ని మనకి ఇక్కడ రిజిడ్ సపోర్ట్కి కనెక్ట్ చేశాడు. సిస్టమ్ ఈక్విలిబ్రియం ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో యాక్సిలరేషన్ ఇన్ ద బాడీస్. ఓకేనా, యాక్సిలరేషన్ ఈజ్ 0. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి రిజల్టెంట్ ఫోర్స్ టెన్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ ఇట్స్ కరస్పాండింగ్ వెయిట్స్. ఓకే, ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే మాస్ mg డౌన్వర్డ్స్, ఇక్కడ టెన్షన్ T డాష్ అన్నాము, ఇక్కడ కూడా టెన్షన్ T డాష్ అవుతుంది. సో ఇక్కడ డౌన్వర్డ్స్లో ఉండే మాస్ ఎంత, వెయిట్ ఎంత, 2g - T, బికాస్ ఇట్ కౌంటర్స్ బై దిస్ వన్. ఈ వెయిట్ని మనం రిజాల్వ్ చేస్తే ఇది 30 degrees, బికాస్ 30 ఇది ఇచ్చాడు. అప్పుడు మనకి 2g - T cos 30, ఇటువైపు పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ప్యారలల్ టు ఇంక్లైన్ 2g - T sin 30 degrees. దీని యొక్క వెయిట్ 1g డౌన్వర్డ్ ఉంటుంది. సో ది టోటల్ సిస్టమ్ ఈజ్ అండర్ ఈక్విలిబ్రియం. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ రాసినట్లయితే మాస్ ma తీసుకున్నట్లయితే T డాష్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ ఇట్స్ వెయిట్, ఈక్వేషన్ 1 అందాం. అలాగే 2 kg మాస్ తీసుకున్నట్లయితే T డాష్ అగైన్ T డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2g - T sin 30 degrees. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 kg మాస్, సో T ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ G. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. Now substitute equation 3 in equation 2. We can get T dash. Second equation in T dash is equal to 2g - T sin 30 degrees. 2g - G into sin 30 half kabatti this becomes g/2. ఇది T dash value. Now substitute T dash in equation 1. Equation 1 ఏంటి, T dash is equals to mg. So T dash value ఎంత, g/2, that is equal to mg. G cancel అయితే m is equal to 0.5 kg. Asked in 2018. Question చూద్దాం. A double inclined plane as shown in the figure has fixed horizontal base and smooth faces with the same angle of inclination 30 degrees. A block of 300 grams is on one face and is connected by a cord passing over a frictionless pulley to a second block of mass 200 grams kept on another face. The acceleration with which the system of the blocks move is dash percentage of acceleration due to gravity. సో మనకి ఇచ్చిన మాసెస్ చూద్దాం. ఫస్ట్ డేటా చూసినట్లయితే m1 300 grams అనుకుందాం, 300 grams. m2 వచ్చేసి 200 grams. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇక్కడ మనం చెప్పుకున్న డేటాలో ఆల్ఫా బీటా అన్నాం కదా, సేమ్ యాంగిల్ అన్నాడు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో అయితే వాడేమడిగాడు, యాక్సిలరేషన్ అనేది యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో మనం ఇచ్చిన డయాగ్రామ్ గీసుకున్నట్లయితే ఇక్కడ పుల్లి ఉంది, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 2 30 degrees. సో వన్ బాడీ ఈజ్ హియర్, అనదర్ బాడీ ఈజ్ హియర్. ఓకే, సో ఇది 200 grams, ఇది 300 grams. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసుకుంటే 300g డౌన్వర్డ్స్, దిస్ ఈజ్ 30 degrees కాబట్టి 300g cos 30. దీన్ని బ్యాలెన్స్ చేసేది 300g sin 30. ఈ డైరెక్షన్లో T తీసుకుందాం, టెన్షన్ అపోజెస్ ఆర్ దిస్ ఈజ్ ద కౌంటర్ ఫోర్స్. సేమ్ మాస్లెస్ కాబట్టి స్ట్రింగ్ అనేది సేమ్ టెన్షన్ యాక్ట్ అవుతుంది.
ఓవరాల్గా టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ దీని యొక్క వెయిట్ 200 grams. దిస్ ఈజ్ రిజాల్వ్డ్ 200 g cos 30. దీనికి పర్పెండిక్యులర్ ప్యారలల్ టు ఇంక్లైన్ 200 grams sin 30 degrees. సో ఆల్ఫా బీటా టెన్షన్ T1, టెన్షన్ ఈజ్ T. ఇది ఎక్కువ ఉంది కాబట్టి యాక్సిలరేషన్ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి సిస్టమ్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అయితే వాడు ఏమంటున్నాడు, యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దానికోసం మనకి ఆల్రెడీ ముందు ఫార్ములా చెప్పుకున్నాము. యాక్సిలరేషన్ ఆఫ్ ద సిస్టమ్ మనకి ఏ అంటే ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు m1 sin alpha minus m2 sin beta by m1 plus m2 into g. ఇక్కడ మనకి యాంగిల్ సేమ్ కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ 30 degrees. సైన్ కామన్ తీసేస్తే m1 ఎంత అవుతుంది, 300 minus 200 by 300 plus 200 into sin 30 into g. దీనిలో నుంచి 300లో 200 పోతే 100 by 500 into sin 30 అంటే ఎంత మనకి 1/2 into g. సో these zeros will cancel. 1/5 2 కూడా డివిజన్లోకి వెళ్తుంది కాబట్టి therefore a is equal to 1/10. దీన్ని మనం 0.1 g రాయొచ్చు. అంటే 10% ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా 2018లోనే అడిగాడు మనల్ని. చూసినట్లయితే ఇన్ ద ఫిగర్ షోన్ the blocks have equal masses. Friction, mass of the string and mass of the pulley are negligible. So friction between mass of the string and mass of the pulley are negligible అన్నాడు. The magnitude of the acceleration of center of mass of the two blocks is acceleration due to gravity is equal to g meter per second square అని తీసుకోమన్నాడు ఇక్కడ మనల్ని. సో డయాగ్రామ్ ఇచ్చినట్లయితే ముందు మాసెస్ గివెన్ డేటా రాద్దాం. m1 ఈజ్ ఈక్వల్ టు m2 దట్ ఈస్ m. నెక్స్ట్ θ1 θ2 అంటే ఇక్కడ తీటాలు ఆల్ఫా 60 degrees, బీటా 30 degrees ఇచ్చాడు. అయితే ఏమడుగుతున్నాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది టూ బ్లాక్స్ ఈజ్. మనకు వాడు ఇచ్చిన డయాగ్రామ్ చూసినట్లయితే దిస్ ఈజ్ ద డయాగ్రామ్. ఇది మనకి పుల్లి, దీని మీద ఒక మాస్ తీసుకున్నాడు, దీని యొక్క మాస్ m. అలాగే అనదర్ మాస్ హూజ్ మాస్ ఈజ్ ఆల్సో m. దిస్ ఈజ్ పుల్లి. యాంగిల్ 60, యాంగిల్ 30. సో దిస్ బికమ్స్ 90 సింప్లీ. ఓకేనా, 90 degrees. సో ఇప్పుడు మనం దీన్ని చూసుకున్నట్లయితే దీన్ని రిజాల్వ్ చేద్దాం. ఇప్పుడు mg దిస్ ఈజ్ థీటా అంటే ఇక్కడ 60 degrees అవుతుంది. mg cos 60. దీని యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ mg sin 60. ఈ మాస్ని కూడా మనం చూసినట్లయితే mg డౌన్వర్డ్స్. దీని కాంపోనెంట్ 30 degrees అవుతుంది. mg ఇదేమవుతుంది cos 30. దిస్ ఈజ్ mg sin 30. దీన్ని కౌంటర్ చేసే టెన్షన్ T, దీన్ని కౌంటర్ చేసే టెన్షన్ T, బికాస్ స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్. సో మనకి వాడు అడిగింది ఏంటిది, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్. ఇప్పుడు బాక్స్ మూవ్ అవుతూ ఉన్నట్లయితే దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది యాక్సిలరేషన్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ అడుగుతాడు. ఫస్ట్ ఇది మనం ఆల్ఫా బీటా డబుల్ ఇంక్లైన్ ప్లేన్ ఫార్ములా తీసుకున్నట్లయితే యాక్సిలరేషన్కి ఫార్ములా రాసామనుకున్నాం. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు m1 sin alpha m2 sin beta by m1 plus m2 into g.
సో వాడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని జీ అనుకోమన్నాడు. ఓకేనా, డయాగ్రామ్లో ఇచ్చింది జీనే. ఓకే, సో కాబట్టి ఇక్కడ మాసులు కామన్ కాబట్టి మాసులు కామన్ చేసేస్తున్నాను. sin 60 మీన్స్ √3/2 మైనస్ sin 30. sin 30 అంటే ఎంత మనకి 1/2 డివైడెడ్ బై, సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు మనకి 2m ఇంటూ జీ. mm క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 LCM √3 మైనస్ 1/4 అవుతుంది. సింప్లీ by 4 into g is the acceleration ఈక్వల్ మాస్ కదా. ఇప్పుడు సిస్టమ్ని మూవ్ చేస్తున్నాడు, ఆ సిస్టమ్ యొక్క యాక్సిలరేషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత. therefore the magnitude of center of mass, magnitude of COM of magnitude of center of mass of the acceleration of system. సో మనకు ఫార్ములా ఏంటి, ACM is equals to m1a1 plus m2a2 by m1 plus m2. 2 బాడీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ. సో దీని నుంచి మనకి ఏ అనేది జనరల్ యాక్సిలరేషన్ ఏ తెలుసు, √3 మైనస్ 1/4 ఇంటూ జీ. సో ఇక్కడ y యాక్సిస్ x యాక్సిస్ అనుకున్నాం అనుకోండి. సో పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఒకటి I డైరెక్షన్లో వెళ్తుంది అనుకుందాం, ఇంకోటి J డైరెక్షన్లో వెళ్తుంది అనుకుందాం. సో ఆ సిస్టమ్ మనం మూవ్ చేస్తుంది ఇట్లా. సో m ఇంటూ ఏ అంటే ఎంత ఇక్కడ √3 మైనస్ 1/4 ఇంటూ JI. ఓకే, మ్యాగ్నిట్యూడ్ కావాలి కాబట్టి బార్ రాస్తా సరిపోద్ది కదా. I m ఇంటూ √3 మైనస్ 1/4 ఇంటూ J బై m1 ప్లస్ m2, దట్ ఈస్ సింప్లీ 2m. m క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ మాట్లాడతాను. దిస్ ఈజ్ ది మ్యాగ్నిట్యూడ్. ACM is equals to m క్యాన్సిల్ అయిపోయింది, త్రూ అవుట్ బై 2 ఉంది. సో మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, √3 మైనస్ 1/4 ఇంటూ జీ హోల్ స్క్వేర్ ప్లస్ √3 మైనస్ 1/4 ఇంటూ జీ, జీని లోపల రాసేద్దాం దానికిలానే మిడిల్లో, హోల్ స్క్వేర్ బై దీనికి ఇచ్చేసినట్లయితే 2² అవుతుంది ఇది, బై √. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే G² అంటే G బయటకు వస్తుంది, 2² అంటే ఎంత 4 కాబట్టి 2 బయటకు వస్తుంది. సో √3 మైనస్ 1/4 హోల్ స్క్వేర్, √3 మైనస్ 1/4 హోల్ స్క్వేర్. సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు √2 √3 మైనస్ 1/4 మిగులుతుంది మనకి ఇక్కడ, ఓకేనా. సో కాబట్టి దిస్ ఈజ్ √2, 2 యాడ్ అవుతాయి కాబట్టి √3 మైనస్ 1/4 మిగులుతుంది. ఇప్పుడు ఇది √2 టైమ్స్ పోతుంది కాబట్టి G బై √2, √3 మైనస్ 1/4 మిగులుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్.